అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఎంతో అద్భుతంగా ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతా ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ యుఎస్ నుండి స్వర్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం మీ ధ్యాన పరిచయం. నేను ధ్యానంలో కోవిడ్ టైంలో వచ్చాను 2020లో. సో జస్ట్ ఒక వాట్సాప్ లింక్ నన్ను మార్చేసింది ధ్యానంలోకి రావడానికి. నాకు చాలా ఉపయోగకరమైంది. సో యూఎస్‌లో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఇంకా మనకు చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది కదా! ఆ టైంలో మా కజిన్ పంపించారనమాట. ఇట్లా ధ్యానం ఉంది, మెడిటేషను, మీరు వీలుంటే జాయిన్ అవ్వండి అని చెప్పి. ఇంకా నేను జాయిన్ అయ్యాను. అప్పుడు జస్ట్ ఉట్టి ధ్యానమే అనమాట. అక్కడ జ్ఞానము అలాంటిది లేకుంటే. ఇక నేను చాలా డీప్‌గా కనెక్ట్ అయిపోయాననమాట. అలా వాళ్ళు గైడెడ్ మెడిటేషన్ చేస్తుంటే నాకు తెలీదసలు ఏంటిది, ఏంటని. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు నేను వెళ్తూ ఉన్నాను. చాలా బాగా అనిపిచ్చింది. సో, అక్కడి నుండి నాకు మళ్ళీ 41 డేస్ మెడిటేషన్ లింక్ కూడా రావడం జరిగింది ఆ గ్రూప్‌లో. మన బుద్ధ సీఈఓ సార్ ద్వారా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను నా జర్నీ. ఆ రకంగా నా ధ్యాన పరిచయం జరిగింది మేడం. ఓకే. అంటే ధ్యానం ద్వారా మీలో ఏం చేంజెస్ కలిగాయి మేడం? అన్ని చేంజెస్ కలిగాయి. డిఫరెంట్ అసలైన అద్భుతాన్ని చూడగలిగాను. ముందు ఉండే ఒక ప్రపంచం వేరు, ఇదొక ప్రపంచం వేరు అనేది నేను చూడగలిగాను. అందుకే అందరికీ కూడా నేను అలాగే ఉంటాను. అసలైన ప్రపంచం ఇంకొకటుంది. మీరు దానికి పరిచయం అవ్వాలి. అసలు ఆ అద్భుతం అనేది మీరు చూడాలి అని చెప్పేసేసి. అసలు టోటల్‌గా డిఫరెంట్ మేడం. ఓకే. పత్రి సార్‌తో మాట్లాడారా? సార్ గురించి చెప్పండి. నేను ఫస్ట్ సారి పత్రి సార్‌ని జూమ్‌లో కలిసాను. ఆన్‌లైన్ మెడిటేషన్ సెషన్స్ నేను నేర్చుకునేటప్పుడు. అప్పుడు జస్ట్ ఒక్కసారి నాకొక క్వెషన్ ఉండే. అలా అడగడం జరిగింది. ఇట్లా ఊరికే నిద్ర వస్తుంటే ఏం చేయాలి అని చెప్పేసేసి. అప్పుడు సారు ఏం లేదు, ధ్యానం చేసుకుంటూనే ఉండాలి ఇంకా అని చెప్పారు. ఇక మీరెక్కడి నుండి అలా అని చెప్పేసేసి చాలా ఆప్యాయతంగా, చాలా ఒక తెలిసిన వాళ్ళలా ఒక నాకు చాలా పరిచయమైన వ్యక్తిలా మాట్లాడారు. నాకు చాలా ఆనందమేసింది. అంతవరకు నాకెవరు గౌరవం ఇవ్వలేదు. ఇంత ఇంత బాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా అనిపిచ్చింది. తర్వాత నేను పర్సనల్‌గా హైదరాబాద్‌లో ఇదే సెంటర్‌లో కలిసాను మేడం. ఓకే. సో, మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు మేడం. ధ్యాన మహాచక్రాలు గూడా జరిగున్నాయి. అసలు మొట్టమొదటగా మీరు అసలు ఈ యజ్ఞాలు, యాగాలు ఉన్నాయని పదం ఎప్పుడు విన్నారు? మీరు పాల్గొన్న యాగమైన, యజ్ఞమైన ఏంటి? అంటే మనము ధ్యాన యజ్ఞము గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, నా యజ్ఞము, ధ్యాన యజ్ఞము పరిచయము ఆన్‌లైన్‌లోనే జరిగింది హ్మ్. జూమ్‌లో. ఓకే. నా సాధనంతా జూమ్‌లోనే. ఆ కోవిడ్ టైంలో ఆ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ నేను జరిగి ఇప్పటి వరకు కూడా నేను అదే జూమ్‌లోనే చేస్తున్నాను. ఎందుకంటే మేము యూఎస్‌లో ఉంటాము. మాకు కొన్ని ప్లేస్ టు ప్లేస్ వెళ్ళడము కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో, ఆ యాగాల్లోనే అన్నీ అంటే ఇక్కడ మనము పౌర్ణమి మెడిటేషన్స్ గానీ, అవన్నీ కూడా లైవ్‌లో చేసేది. అది నేను లైవ్‌గానే అంటే ముఖాముఖిగా చేసుకున్నంత భావన కలిగేదనమాట. ఎందుకంటే మనమంతా భావనా శక్తినే కదా! అంతా భావించుకోవడమే. మనం పక్కనే ఉన్నాము అంటే పక్కనుంటాము. దూరంగా ఉన్నామంటే కాబట్టి నేనెలా అంటే నా పక్కనే ఉన్నాను, నేను వాళ్ళ సమక్షంలో ఉన్నాను అలా భావించుకొని నేను ఆ యజ్ఞాలు పాల్గొనేదాన్ని. నేను ఇట్లా మెడిటేషన్స్ కూడా నాకు ఎన్నో 41 డేస్ సెషన్స్ చేస్తా ఉన్నాను. అది కూడా ఒక మండల అంటాం కదా! 21 డేస్ అర్ధ మండల, మండల అవి కూడా యాగాలే మనకి. ఎందుకంటే మనము యాగము ఒకటి మార్పు జరగడానికి మనం చేసేదొక ప్ర ప్రయత్నం. దాన్ని యజ్ఞము. సో, అలా 41 డేస్ కొన్ని చేశాక నాలో చాలా మార్పులు జరగడం జరిగిందనమాట. చాలా ఆనందాన్ని పొందుతున్నాను, ఆరోగ్యం పొందుతున్నాను, కుటుంబాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో, అదే నేను అందరిని పంచాలి అనేది కలిగిందనమాట నాకు. ఆ రకంగా నేను ఆన్‌లైన్‌లో చేశాను. ఇంకా ఫేస్ టు ఫేస్ అంటే మేమక్కడ యూఎస్‌లో ఎంఎంఎస్ అని చేస్తూ ఉంటాము. మెగా మెడిటేషన్ సమ్మిట్ అని చెప్పి చేస్తూ ఉన్నాము. ఇప్పటికి మీకు నాలుగోది ఉంది. అట్లాంటాలో ఉంది మేడం. సో, వాటిల్లో మాకు ఆ పరిచయాన్ని ఒకరిని మేము కాల్ చేసుకోవడము, అందరొస్తున్నారా అని చెప్పి, కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో. సో, ఒక్కొక్కరు వాలంటీర్ సెషన్స్ చేసుకొని, ఒక్కొక్క డిపార్ట్‌మెంట్, ఫుడ్ డిపార్ట్‌మెంట్ అని, రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అని, కల్చరల్ డిపార్ట్‌మెంట్ అని అలా జరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళందరము మేము అది ఒక 6 నెలల ముందు నుండే అవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్ ప్రిపరేషన్స్ అన్నీ. అలా చేసుకొని ఇంకా ఆ అద్భుతమే
ఎంతో ఆనందంగా అనిపించేదనమాట. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మేము కలుస్తాము ఎక్కువగా. తర్వాత మనము ఫేస్ ఫిజికల్‌గా టు ఫేస్ కలిసేసరికి హ్మ్. ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు అసల ఆ అనుభూతే వేరనమాట. అసలు వర్ణనాతీతం అనమాట. సో, చాలా బాగుండే మేడం. సో, అది నా ఫస్టు ఎంఎంఎస్-3 అది ఎంఎంఎస్ యూఎస్‌లో జరగడం జరిగింది. ఇంకా ఇక్కడికొచ్చినప్పుడు నేను అందరితోని కలవడము, మాకు ఎప్పుడైనా గ్రూప్ మెడిటేషన్స్ అలా ఎక్కడ ఉంటే అక్కడ ఎళ్లి పాల్గొనడము, మన మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఉండి, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళతో ఉండడం ఎలా ఉంటుంది అని చెప్పేసేసి ఉండడము చాలా కొత్తగా అనిపిచ్చేదనమాట. ఓకే. సో, మరి పీఎంసీ ఛానెల్‌లో క్రితం సంవత్సరం గూడా ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరిగింది మేడం. అంటే అప్పుడు మీరు అటెండ్ అయ్యారా? లేకపోతే ఆన్‌లైన్‌లో మీరు ఆ టైంలో కనెక్ట్ అయ్యి ధ్యానం జేశారా? మీకెలా అనిపిచ్చింది? నేను యూజువల్‌గా యూఎస్‌లో ఉంటే ఆన్‌లైన్‌లోనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌ని నేను చూస్తూ ఉంటానన్నమాట. ఏమేముంది ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాననుకోండి, ఏ వెబ్‌సైట్, ఏ వాట్సాప్‌లో ఏ ప్రోగ్రామ్ జరుగుతుందని చూస్తాను. పాల్గొంటాను దాంట్లో. ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవము, వాళ్ళ యొక్క జర్నీ, ధ్యాన జర్నీ అవన్నీ వింటాను. విని వాళ్ళ దగ్గర నుండి కూడా నేర్చుకుంటాను. తర్వాత నాకేమన్నా క్వెషన్స్ ఉంటే అడుగుతాను. లేకపోతే నా యొక్క జర్నీ నేను కూడా షేర్ చేయడం జరుగుతుంది మేడం. సో, ఆ రకంగా ఆన్‌లైన్‌లో పార్టిసిపేట్ చేసి మనకు ఎందుకంటే మనం వినడం వల్ల మనం ఎంతో నేర్చుకుంటాము. అది నాకు చాలా బాగా నచ్చేది. నేను ఎక్కువ వినడానికి ఇష్టపడతాను కాబట్టి నేర్చుకోవడము ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు తిరుపతి యజ్ఞం లైవ్ మీరు ఆ టైంకి ధ్యానం జేశారా మేడం ఆ! లాస్ట్ ఇయర్? హ్మ్. చూసాను మేడం. లాస్ట్ టైమే నాకు ఇట్లా అని మనము అందరి దగ్గర అన్ని వెబ్‌సైట్‌లు పెట్టడం జరిగింది. కాబట్టి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి నేను అందరు మాస్టర్స్‌ది పెట్టుకొని ఆన్‌లైన్‌లో పెట్టుకొని లైవ్‌లో వింటా ఉండేదాన్ని. ధ్యానాలు చేసేదాన్ని. ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం అనమాట. ఎంతో మంది అద్భుతమైన మాస్టర్స్ మనలో ఉన్నారు. ఎంతో జ్ఞానం ఉంది. మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంది. సో, లాస్ట్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేశాను వినడం. యూఎస్‌లోనే ఉన్నాను కాబట్టి. సో, మళ్ళీ ఈసారి కూడా వీలుంటే నేను అక్కడికి అటెండ్ అవుతాను. లేకపోతే యూఎస్‌లో ఉంటే ఆన్‌లైన్‌లో కంపల్సరీ చూస్తాను మేడం. యాహ్! సో, మేడం మరి ప్రపంచ శాంతి కోసం యజ్ఞం అంటున్నారు. అసలు యజ్ఞం, ధ్యాన మహాయజ్ఞం వలన ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకి చాలా మందికి ధ్యానం అంటే తెలీదు. ఒక ఆధ్యాత్మిక జీవితము, ప్రపంచ జీవితము అనేది ఉంటుంది. మనకు ఆధ్యాత్మికంగా రాకముందు మనకు ప్రపంచమే ఉండేది. సో, వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ధ్యానులు మన ఆధ్యాత్మిక వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిచయం చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఏ రకంగా అయితే మనకు కూడా అలాంటి సమక్షంలో ఉన్నవాళ్ళే ఎవరో ఒకరు మనకు పరిచయం చేశారు. అంతేకాని ప్రపంచంలా ఉండదు. కాబట్టి మనము ఆ రకంగా వాళ్ళ మధ్యలో వెళ్లి ఈ ఫ్లైయర్‌ల ద్వారానో, మనము ఈ ఆన్‌లైను ప్రసారం ద్వారానో, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానో మనం చెప్తే ఎంతో మంది ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే ఎదురు చూడడం అంటే వాళ్ళకి పెయిన్స్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్‌కైనా సమాధానము ఆధ్యాత్మికంలోకి రావడమే. ఇంకా ఎందుకంటే అది మన నేచర్ సృష్టి యొక్క అన్నమాట. సృష్టి ఇస్తది. ఎందుకు ప్రాబ్లమ్స్ ఇస్తాయి మనకసలు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఏమైనా మనం శత్రువులమా అని నేను గ్రహించినప్పుడు కాదు. మనకు ఈ భగవంతుడు మన కాన్షియస్‌నెస్ దీనికి రావాలి ఇటు సైడ్ అనేది. మనకొకటుంది కదా! విశ్వ నియమాలు అనేటివున్నాయి. ఇది నేర్చుకొని ఇక్కడి నుండొచ్చి అప్పుడు మనము పురోగతి చెందుతాము. అనే దాని మీద మనకి బాధలు అలాంటివొస్తాయి. బాధలు అనేటివి గురువులు. కాబట్టి మనం ఎవరో ఒకరము వాళ్ళ దగ్గరికెళ్ళి అందుకే మనకు దాని ప్రచారం చేస్తూ ఉండాలి. మనం ఎందుకు ప్రచారం చేయాలి అని కొంతమందికనిపిస్తది. లేకపోతే ఎలా వస్తుంది మరి? మనం నేర్చుకొని మనమే ఎళ్ళిపోవడం అది కాదు కదా! సరి అయింది కాదు. మనం ఎందుకొచ్చామో మనం ధ్యానంలోకి ఎందుకొచ్చాము. కాబట్టి మనము ప్రచారం చేయాలి. అందరికీ అందేలా చేయాలి. వాళ్ళొస్తారా లేదా అనేది వాళ్ళకి. అట్‌లీస్ట్ బీజమైతే పడుతుంది. కంపల్సరీ బీజం పడుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు అబ్బా! ఆ రోజు మాస్టర్ చెప్పారు అనేదొస్తుంది. లేకపోతే అది చెప్పడం వల్ల మన ఆత్మతో ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ పదార్థం అనేది వినగానే ఎప్పుడో ఒకప్పుడు లేస్తదది. దానికోసమే ప్రతి ఒక్క జీవి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి ధ్యాన యజ్ఞాలు చేయాలి. చేస్తే చాలా మందికి అందుతుంది. కొత్త వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం చేసినప్పుడల్లా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు ఆ అనుభూతి మనం ఫస్ట్‌లో ఎలా చెందామో అనుభూతి చెందుతారు. మళ్ళీ వాళ్ళు నలుగురిటికి పంచుతారు. సో, అదే మనం చేసే యజ్ఞాలు మేడం. కాబట్టి ఎంత యజ్ఞాలు ఎంత కొంత ఎక్కువ చేస్తే కొత్త వాళ్ళు రాకపోయినా అట్‌లీస్ట్ మనకు కూడా మనం సంపాదించుకొని మనం నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరికి వీలైనంత వాళ్ళు వాళ్ళ యూనో అవకాశాన్ని బట్టి అవకాశాన్ని పెట్టాలి. వాళ్ళ ఇంట్లో గాని, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గాని, మనమేం చేస్తాం పెద్దగా చేస్తాము. ఒక స్టేట్ లెవెల్‌లో చేస్తాము. ఒక కంట్రీ లెవెల్‌లో చేస్తాము. ఆ రకంగా చేస్తూ ఉండడం వల్ల ఇంకా అదే మన జీవిత ధ్యేయము.
ఇంక మనం ధ్యానంలో వచ్చాము అంటే ఇంక మన జీవిత ధ్యేయం చాలా మారిపోతుంది. మనం ఉండేది ఒక ప్రత్యేక దానికోసమే వచ్చాము. లేకపోతే ఎందుకు ఇక్కడికొస్తాము? అంతే కదా మేడం. సో, యెస్. కాబట్టి ఇలాంటివి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిగా మనము శాంతిని పంచుతూ ఉంటాము. ఎందుకంటే ఇందులోనే శాంతి ఉంది. ఇంక దేంట్లో శాంతి లేదు. అంతర్గత శాంతి వల్లనే బయట శాంతి బాహ్య వస్తుంది. శాంతి వస్తుంది. హ్మ్. మనం అనుకుంటాము బాహ్యంలోనే శాంతి ఉంటాము. ఇటు రాకముందు బాహ్య శాంతి ఉంది అనుకుంటాము. అది ఓన్లీ టెంపరరీ. అది పరిమితంగానే ఉంటుంది. ఇదేమో అపరిమితము. కాబట్టి మనకి ఇదే ఇంకా అందరిలో నాటు వేయాలి. అందరూ ఇలా రావాలి అనేది మన ధ్యేయం మేడం. ఓకే. సో, సామూహిక ధ్యానం వలన ఏం లాభాలుంటాయి మేడం? ఒక పర్సను ఇంట్లో చేసుకునేది కంటే, ఇలాంటి యజ్ఞాలు, యాగాలలో కూర్చొని సామూహికంగా అందరితో కలిసి ధ్యానం చేయడం వలన అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పా? వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల ఏమేం లాభాలుంటాయి? సామూహికంగా చేస్తే మనకి అన్ని రెట్లు ఎక్కువవుతుందనమాట. హ్మ్. ఒకరు చేస్తే ఒక్క పర్సెంట్ వస్తే 10 మెంబర్స్ చేస్తే 10% వస్తుంది. 10 టైమ్స్ మోర్ ఎనర్జీస్ వస్తుంటాయన్నమాట. కాబట్టి మనం సామూహికంగా చేయడం అనేది ఎంతో ముఖ్యము. నేను ఫస్ట్‌లో ధ్యానంలోకొచ్చినాక అలా ఒక్కదాన్ని చేసినాక తర్వాత సామూహికంగా చేశాను. చాలా డిఫరెన్స్ చూసేదాన్ని. మన మాస్టర్స్ కూడా అందరూ ఇలా ప్రోత్సహించేవాళ్ళు సామూహికంగా చేయాలని. కాబట్టి ఫస్ట్ నాకు అర్థం కాకపోయేది. ఊరికే ప్రోత్సహించడానికి చేయాలని చెప్పి సామూహికంగా అంటున్నట్టున్నారు అని చెప్పి అనుకునేది. కానీ నాకు నేను దాన్ని పట్టించుకోకపోయేదాన్ని. ఎందుకంటే నాకు ఎలాగో ధ్యానం చేయడం చాలా ఇష్టం కాబట్టి ఎప్పటికి చేసేదాన్ని. సామూహికంగా ఉండని, ఒక్కదాన్ని ఉండని. కానీ నేను అలా అనుకునేదాన్ని. కానీ ఒక్కొక్కసారి మనము మన హావభావాలు కింద మీద అవుతుంటాయి కాబట్టి ఒక్కోసారి తగ్గిపోయినప్పుడు నేను సామూహికంగా చేస్తే వెంటనే ఇమ్మీడియేట్‌గా డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోయేదాన్ని. హుహు. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! కరెక్టే మాస్టర్స్ చెప్పేది సామూహికంగా చేస్తే ఎనర్జీస్ ఎక్కువుంటాయి. అంటే మనలో ఉన్న ఆ భావాలు కూడా మనకి కర్మలను కూడా దగ్ధం చేసి, మనం ఇంకొక స్టెప్‌కి పైకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నాకు తెలుసుకున్నాను. కాబట్టి ఎంతమంది కలిసి చేసి అన్ని రెట్లు ధ్యానము అనేది ఎక్కువవుతుంది. ఆ రకంగానే మనము విశ్వశాంతి అనేది కూడా పొందగలము. విశ్వంలో ఎంత మందిని మనం పంచితే అంత శక్తివంతమవుతుంది. ఆ రకంగా మనము విశ్వశాంతిని, విశ్వ ప్రేమను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తికి ఎదుగుదల ఉంటుంది. ప్రపంచానికి శాంతి వస్తుంది. ఈ యజ్ఞాలు, యాగాల వల్ల. మరి ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రం. ఒక క్షేత్రం అంటున్నాం. క్షేత్రం అంటేనే ఎనర్జీతో కూడుకుంది కదా మేడం! అలాంటి శక్తి క్షేత్రంలో కూర్చొని ఇంతమందితో ధ్యానం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. సో, దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మన తిరుపతి క్షేత్రం అనేది అది చాలా శక్తివంతమైన ప్లేస్. కాబట్టి ఎంతోమంది లోకంలో ఎంతో మంది కంట్రీస్ నుండి కూడా తరలి వస్తున్నారు. ఆ తిరుపతి దర్శనానికి వెంకటేశ్వర దర్శనానికి స్వామికి విచ్చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అందులో ధ్యాన పరిచయం అనేది చేస్తే ఆ ప్లేస్‌లలో అసలు ఎంతో మందికి అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మనిషి ధ్యానంలో కూర్చోకపోయినా ఆ ఎనర్జీస్ కంపల్సరీ అది ఇట్లా మనం ఆ తరంగాలెళ్లి వాళ్ళని టచ్ జేస్తాయి. టచ్ ఆ చేస్తాయి. దర్శనానికొచ్చే వాళ్ళని. వచ్చి వాళ్ళకి హ్మ్. కంపల్సరీ టచ్ చేస్తాయి. అది వెంటనే వాళ్ళకి తట్టుకుంటాయి. అది ఒకలాంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇటు సైడ్ రావడానికి చాలా ఈజీగా అనుకూలంగా ఉంటుందనమాట. కాబట్టి ఇలాంటి ఎక్కడెక్కడైతే మనకు టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్‌లో కూడా మనకు చిన్న టెంపుల్స్ ఉన్నాయి మన వీధులలో. అక్కడ కూడా వెళ్లి ధ్యానం చేపియాలి. నేను ఎప్పుడైనా వెళ్తే పూజారికి చెప్తాను. పూజారి గారు కొంచెం ఒక 5 నిమిషాలు ధ్యానం మీరు పూజ చేస్తారు, అన్నప్రసన్నం చేస్తారు, అది చేస్తారు. ఒక్క నిమిషం ఆ ధ్యానం కూడా పరిచయం చేయండి స్వామీజీ అని చెప్తాను నేను ఓకే. వాళ్ళకి. వాళ్ళు ఒప్పుకుని ఏమ్మా ఇదే చెప్తుందనుకుంటారు. కానీ నేను అక్కడ కొన్ని ఇంకా వాళ్ళు చూసాననమాట. చక్కగా గర్భగుడిలో ఉంటారు ఉంటారు. పూజారి. వాళ్ళు మంచి అవకాశం అన్నమాట. అక్కడ కూర్చొని ధ్యానం అవును. జేసుకోవచ్చు. కానీ ఆ పూజారికి కూడా ఇంత లోతైన జ్ఞానం ఉండదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ యొక్క గురువులు వాళ్ళకి అదే చెప్పారనమాట. వాళ్ళేం చెప్పారో అదే చేస్తారు. మంత్రోచ్చారణ అంతే గాబట్టి. హ్మ్. వస్తారు. అంతే అనుభవం ఉంటుంది కావచ్చు. కాబట్టి వాళ్ళకి తెలీదు. కానీ మనకింకా లోతులో ఎళ్ళాము. కాబట్టి మనం కూడా కొంచెం సరే వాళ్ళకు ఈజీగా పైకొచ్చే అవకాశం ఉంటుంది కదా! ఇప్పుడు పూజలు చేసి స్లోగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని జన్మలు పడుతుంది? కాబట్టి నేను ఎక్కడికెళ్ళినా గానీ అసలు పూజారి వాళ్ళలో రావాలి మార్పులు. వీళ్ళు ఎందుకు చెప్పరు అని చెప్పేసేసి కంపల్సరీ మనముండాలి ఆ ప్లేస్‌లో. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం ఒకరుండి అక్కడ వచ్చినోళ్ళందరికీ కొంచెం ధ్యానం చేయండి అంటే ఆటోమేటిక్ కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ భక్తి భావంతో ఉంటుంది. భక్తితోని ఇమ్మీడియేట్‌గా ధ్యానంలోకొచ్చేస్తారు. కాబట్టి మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మనం ధ్యాన కార్యక్రమాలు చేసుకోవాలి. మనకు ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళకున్న అనుకూలతను బట్టి కా ఆ రకంగానే మనము విశ్వశాంతిని పొందవచ్చు మేడం. ఓకే. సో, ఇందాక మీరు చెప్పారు మేడం. నేను ఈసారి తిరుపతిలో ఆగస్ట్‌లో యజ్ఞం జరుగుతుంది కదా!
నేను వస్తాను అన్నారు. ఇన్ కేస్ రాకపోతే నేను ఆన్‌లైన్‌లో కూర్చొని ధ్యానం చేస్తా అన్నారు. సో, రాని వాళ్ళు ఆన్‌లైన్‌లో కూర్చొని ఆ టైంకి కనెక్ట్ అయ్యి ధ్యానం చేయడం వలన వాళ్ళలో గూడా అంటే సేమ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మేడం? తప్పకుండా మేడం. హ్మ్. ఎందుకంటే ఇదంతా మానసికంగా జరుగుతుంది. ఓకే. కాబట్టి మనము ఆన్‌లైన్‌లో ఉంటే ఒక మానసికంగా మనమందరం వాళ్ళ చుట్టూ ఉన్నాము అనే ఒక భావన కలుగుతుంది. ఆ భావననే మనకు డీప్‌గా తీసుకెళ్తది. ఆ భావనే మనకి వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఎనర్జీస్, మన ఎనర్జీ ఒకటైతాయి. సో, ఒక మాస్టర్ ఒక హై ఎనర్జీ మాస్టర్ ఏ ఎనర్జీతో ఉంటారో, ఆ ఎనర్జీ ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అదే చెందుతుంది. ఇమ్మీడియేట్‌గా పైకి ఎదిగే అవకాశం అవకాశం. చాలా చాలా ఉంటుందనమాట. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్క ఎప్పటిసరికి నేనంటాను, మీరొక్కరు కాదు, నేను చేసుకుంటాను, చేసుకుంటాను అంటారు కొత్త వాళ్ళు. లేదు ఇప్పుడు చెయ్యండి. ఎందుకంటే మేము ఎప్పటినుండో చేస్తున్నాము. ఇప్పుడు మీరు చేస్తే మీ అనుభూతి డిఫరెంట్‌గా ఉంటుంది. కూర్చోండి. ఇప్పుడు చేయండి తర్వాత చేసుకోండి. కానీ ఇప్పుడు కూర్చోండి అని కూర్చోబెడతాను. అప్పుడు మనము ఎట్లాగో మనం ఆ భావంతోనే వాళ్ళ ఆ భావన శక్తి మనం ఒకటే చేస్తాము. వాళ్ళు మనం ఒకటే అనే భావంతో చేస్తాం కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. మన ఏ ఎనర్జీస్‌తో ఉంటామో అప్పుడు వాళ్ళకి అనుభూతి చెందుతుంది. ఇంక అప్పటి నుండి వాళ్ళ ప్రయాణము సాఫీగా ఆధ్యాత్మికంలోకొస్తుంది మేడం. బావుంది మేడం. అంటే రాని వాళ్ళు కుదిరని పక్షంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ధ్యానం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే పీఎంసీ ద్వారా లైవ్ గూడా వస్తూ వస్తూ ఉంటుంది ఉంటుంది. కాబట్టి. మేడం మరి ఇంత అద్భుతమైన యజ్ఞం తిరుపతిలో చేస్తున్నప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎవరైనా వాళ్ళకి వాళ్ళు సహాయం చేయాలి అనుకుంటే మరి ఒక అన్నదానం అనేది జన్మజన్మల పుణ్యఫలం అంటారు. సో, దాని గురించి. సో, ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం. అవి ఊరికే రావు కదా! అవును. ప్రతి ఒక్కరు ఏదో ఒక సహాయం చేయాలి. ప్రతి ఒక్కటి ఎనర్జీనే. వాళ్ళ ప్రెజెన్స్ అయిన ఎనర్జీనే. వాళ్ళక్కడికొచ్చి ధ్యానం చేయడము, ధ్యాన ఎనర్జీ ఇస్తున్నాము. హ్మ్. శక్తి అది కూడా ఒక మనీతో కూడుకున్నది. లేకపోతే కొందరు అన్నదానము చేయొచ్చు. వాళ్ళు వండడమో, లేకపోతే వాళ్ళ బియ్యమో, వాళ్ళకి ఏదుంటే అది మనమివ్వాలి. తర్వాత లేకపోతే ఈ డబ్బులిస్తే వాళ్ళతో మనము ఏదో కొనుక్కొని మనం వాళ్ళకిస్తాము. ఎందుకంటే ప్రతీది ఎనర్జీతోనే. సో, వాళ్ళు ధ్యానం అక్కడికి రాకపోయినా దూరం నుండి మనకు డబ్బిచ్చినా వాళ్ళకి కూడా ఎనర్జీ సేమ్‌గా వస్తుందనమాట. ఆ మాస్టర్స్‌కి. అక్కడికి వెళ్ళిన మాస్టర్స్ ఎట్లయితే అనుభూతి చెందుతారో వీళ్ళు ఇవ్వడం వల్ల ఆ భావనతో ఇస్తారు కాబట్టి వాళ్ళకి కూడా సేమ్ ఎనర్జీస్ వచ్చి వాళ్ళు త్వరగా డీప్‌గా మెడిటేషన్‌కెళ్ళి వాళ్ళు చాలా మంచి ఆహ్, శు మనసంతా శుద్ధి అయ్యి చాలా పైకి ఎదిగే అవకాశం చాలా బాగుంది కాబట్టి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసుకుంటూ ఎప్పటికెళ్ళడమే మనం ఎందుకంటే ఇది విశ్వశాంతికి చేస్తున్నాము. నా కోసం కాదు, మీకోసం కాదు, ఎవరి కోసమో కాదు. ఇదంతా విశ్వం శాంతిగా ఉండడానికి, ఈ భూమాత శాంతిగా ఉండడానికి చేస్తున్నాం గాబట్టి, అదే మనం చేసేదంతా. ఎన్ని సంపాదిచ్చినా, ఏం చేసినా చివరికి చేసేది అదొకటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం పరిచయమైపోయి, ఈ జ్ఞానం వచ్చేస్తే కంపల్సరీ ఎవరిదికి తోచినట్టు అది ఇస్తూనే ఉంటారు మేడం. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయడం వలన మనము ఏదైతే పొందామో, ఏదైతే సహాయం చేశామో, ఆ పుణ్యం మాత్రమే మనతో వస్తుంది. వస్తుంది. ఓకే. బావుంది మేడం. సో, మరి చాలామందికి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది. అబ్బా! ఎంతసేపు ధ్యానమే అంట. ముఖ్యంగా 6 గంటలు ధ్యానం జేపిస్తున్నారంట. మరి ఎంతసేపని ధ్యానం జేస్తాము? ఏమన్నా యాక్టివిటీస్ ఉంటాయా లేదా అని డౌటొస్తుంటది. అంటే ధ్యానంతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా ఉంటాయా? ఉండొచ్చు మేడం. కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఒక ధ్యానంతో కూడుకున్నది. హ్మ్. ఎందుకంటే అది మన ఆత్మ అనుభూతి చెందడానికి. హ్మ్. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ ఈ ఈ కళలు ఉంటాయి కదా! ఈ కళలు అన్నీ మనకేందంటే ఈ ఫిజికల్ బాడీ, మనసు అండ్ సోల్ ఆ మూడిటిని ఏకం చేసేదనమాట. కాబట్టి మనము ఇప్పుడు ఎంత చేసినా మనం సోల్‌లో ఉండలేము. మనం ఆత్మానుభూతంగా సెపరేట్‌గా ఉండలేము. ఈ మన శరీరం పరంగా లేక మానసిక పరంగా సెపరేట్ కాదు. ఇవన్నీ 3 కలయికనే మనము ఇక్కడ ఉండేది. ఆ అనుభూతే మనం అసలు అత్యధికమైన అనుభూతి. కాబట్టి ఈ కళల ద్వారా ఈ మూడిటిని కనెక్ట్ చేస్తుంది. దానివల్ల కూడా మనకెంతో ఆత్మానుభూతి, ఆనందము అసలు అది చెప్పతరంది కాదు మేడం. కాబట్టి ఎప్పుడైనా మనము మనం అంటారు కదా! ఈ జన్మ వదిలేసేసి ఆత్మపరంగా ఉంటే అక్కడ మొత్తం కళలే అనమాట. ఈ సంగీతం ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది. అదేదో ఇక్కడే పరిచయం చేసుకొని మనం అనుభూతి. ప్రతీది అనుభూతే కదా! యెస్. కాబట్టి ఈ కళల ద్వారా ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసేసుకొని ప్రతి ఒక్క మనము ఈ యజ్ఞాలు చేస్తాం కదా! ధ్యాన యజ్ఞాలలో కంపల్సరీ మనము ఈ కళలు యాడ్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల కూడా మనం అన్నీ మూడిటిని కనెక్ట్ అయ్యే అనుభూతి వస్తుంది అని చెప్పేసేసి నా అనుభవం మేడం. ఓకే. మరి కొత్త వాళ్ళకి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది మేడం. మా ఇంట్లో కూర్చొని నేను చేసుకోవచ్చు కదా! మళ్ళీ యజ్ఞాలేంటి, యాగాలేంటి, మళ్ళీ బయటికెళ్ళడం ఎందుకు అంటే మీరేం చెప్తారు? అంటే బయటికెళ్ళినప్పుడే మనం నలుగురి యొక్క ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అయ్యి,
డైరెక్ట్ అనుభూతి. ఎందుకంటే మనం ఇది తీసుకున్నాము, ఆ శరీరం తీసుకున్నాం కాబట్టి శరీరం అనుభవం అనేది శరీరంతో కొన్ని ఉంటాయి. హ్మ్. దూరంగా ఇప్పుడు మేము ఆన్‌లైన్‌లో ఉంటాము. ఆన్‌లైన్‌లో కూడా కనెక్ట్ అదొక అనుభూతి. హ్మ్. దూరంగా మానసికంగా అనుభూతి. కానీ ఫిజికల్ అన్నప్పుడు బాడీ అనుభూతి అంటుంది. కాబట్టి మన బాడీ అనుభూతి, శరీరానుభూతి కావాలి, మానసిక అనుభూతి ఉండాలి, ఆత్మానుభూతి ఉండాలి. ఓకే. అన్నీ ఉండాలి. కలగూర కొలిపినప్పుడే అసలైన మనకు ఈ ప్రతి ఒక్కటి ఆస్వాదించాలన్నమాట. కాబట్టి మనము ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఆ మాస్టర్‌తో కలిస్తే ఎంతో ఆనందమేస్తుంది. ప్రతి ఒక్క మాస్టర్ ఆ నవ్వు గాని, ఆ ఎనర్జీ గాని, పలకరింపు గాని, అది అక్కడికెళ్ళి అనుభూతి చెందితేనే తెలుస్తుంది. కానీ కంపల్సరీ దేనికి దానికే ఉంటుంది. మనం ఒకటే దూరంగానే ఉండి అనుభూతి చెందుతానంటే మనసే కాదు కదా మనము. శరీరం కూడా. మరి శరీరం అనుభూతి ఎప్పుడు చెందుతాము? ఈ రకంగా మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆ అనుభూతి శరీరానుభూతి. కాబట్టి దానికి కూడా చెందాలి. ఇలాంటి యజ్ఞాలకెళ్తే ఈ 3 కనెక్ట్ అయితాయి. శరీరము ఉంటుంది. శరీరం ఎక్కడికెళ్తే ఆత్మ అక్కడికొస్తుంది. శరీరం ఎక్కడికెళ్తే మనసు అక్కడికెళ్తుంది. ఈ మూడిటిని కలయిక అనేదే మనం అసలైన అనుభూతి. ఆన్‌లైన్‌లో ఉంటే ఓన్లీ మనసు అనుభూతే ఉంటుంది. శరీరం ఉండదు. ఆత్మ కూడా దూరంగానే ఉంటుంది. అంటే ఆత్మ అంటే అంతటా ఉంటుందనుకోండి. కానీ శరీరం ముందుండదు. కాబట్టి మనం శరీరం తీసుకున్నాం కాబట్టి, ఆ శరీర అనుభవం చెందుకోవడం అనేది ఎంతో అవసరం అందరికీ. సో, మరి ఫస్ట్ టైమ్ మీరు పత్రి సారు యజ్ఞాలు ఉన్నాయి అంటే గురువుగారు పెట్టారు అని విన్నప్పుడు మీకేమైనా ఆలోచన వచ్చిందా? అసలెందుకు ఈ యజ్ఞము అని మీరేమైనా అనుకున్నారా? అంటే ఈ యజ్ఞాలు వల్ల మనము కుటుంబం. హ్మ్. వసుదైవక కుటుంబము. కాబట్టి ఆ కుటుంబం అనేది ఒక దగ్గర చేర్చి, మనవాళ్ళు ఎవరు? మనం ఎందుకొచ్చాము? మనం ఇదంతా మనం ఒక ఆస్ట్రల్‌లో చేసుకున్న డిజైన్. అక్కడ చేసుకున్న డిజైన్‌ని ఇక్కడ వచ్చి కనిపిస్తే, ఈ శరీరం రూపంగా కనిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని చెప్పేసేసి మనమందరం ఒక దగ్గర కలిసి ఒక ప్రోగ్రామ్ చేసి, మన యొక్క అనుభవాలు పంచుకొని, ఆనందం పంచుకొని చేయడము అని చెప్పేసేసి నాకర్థమయింది. కాబట్టి నేనెక్కడ ఏది అయినా గానీ, ఎవరు నా వాళ్ళొస్తున్నారా, ఈ ఫ్రెండ్ వస్తున్నారు అనుకోకుండా నేను వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే, అందరూ మన వాళ్ళే. ఇక్కడికొచ్చాక అందరూ ఒకటే. వసుదైక కుటుంబం కాబట్టి, అంత నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. అక్కడ రాగానే మనకయిపోతామింకా. కాబట్టి, మనము ఈ యజ్ఞాల ద్వారా ఎంతో పాలు పంచుకోవడము, అనుభూతి షేర్ చేసుకోవడము, ఆనందము, మన జర్నీ, ఒక మాస్టర్స్ నుండి నేర్చుకోవడము అనేది చాలా జరుగుతుంది కాబట్టి, ఈ యజ్ఞాలు తప్పనిసరి ప్రతి ఒక్కరూ పాల్గొని, అనుభూతి చెంది ఇంకా వాళ్ళ జర్నీని పైన అనుకున్న ఏవైతే డిజైన్ చేసుకున్నానో అవి ఇక్కడ నిజం చేసుకునే అవకాశం ఉంది. పీఎంసీ ఛానెల్ గురించి చెప్పండి మేడం. పీఎంసీ ఛానెల్‌లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి మనకి. అంతే కొత్త కొత్త మాస్టర్స్ వస్తారు. వాళ్ళ యొక్క అనుభూతి గాని, వాళ్ళ జీవిత చరిత్ర గాని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ జర్నీలో మనకెంతో పీఎంసీ ఛానెల్ చాలా మంచిగా శాటిలైట్ ఛానెల్ మన కోసం ప్రతి ఒక్కరికి అందేలా అందాలి ఆ జ్ఞానము, అనుభూతులు అందాలి అని చెప్పేసేసి పెట్టారు. కాబట్టి అందరికీ ఇంట్లో ఉండి ఎప్పుడైతే మనము బయటకెళ్ళలేని పరిస్థితులుంటాయి. ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒక్కొక్కరుంటాయి. మన పరిస్థితి ఏదైతే ప్రయారిటీ ఉంటదో దాన్ని బట్టి ఉండి, కానీ ఎక్కడ ఉన్నా ఈ ఛానెల్ ఉంటుంది కాబట్టి, ఏ మూలలో ఉన్నా మనం నేర్చుకొని, మనం అక్కడే ఉన్నాము అనుభూతి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కార్నర్‌లో అయినా ఈ ఆస్ట్రల్‌లో గాని, పైన శాటిలైట్ కాబట్టి పైన లోకాల్లో కూడా చెందుతుంది మనకి. కాబట్టి ఆ అనుభూతి అసలు వర్ణనాతీతము. అందరూ పీఎంసీ ఛానెల్ చూసి అందరి మాస్టర్‌ల నుండి చేసుకొని ఏమేం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమవుతుంది అని మనము ఒకరినొకరు న్యూస్ చేసి తెలుసుకోవడం గానీ, ఆ యజ్ఞాల గురించి తెలుసుకోవడం గానీ, లేకపోతే మాస్టర్స్ యొక్క జర్నీ గానీ, లేకపోతే కొన్ని ఇప్పుడు యాత్రలు చేస్తూ ఉంటారు. పీఎంసీ యాత్ర అనేది ఉంది. ఆ యాత్రలకు కొందరు ఒక్కొక్క మాస్టర్స్ ఒక్కొక్క ప్లేసెస్‌కి విజిట్ చేస్తుంటారు. సో, ఆ న్యూస్ కూడా వెళ్తూ ఉంటుంది. సో, మనం వెళ్తుంటాం కాబట్టి ఇంకా ఈ న్యూస్‌లు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ రకంగా నేను పీఎంసీ యాత్ర కూడా నేను ఇలాగే యూట్యూబ్‌లో మన దాంట్లో చూసేసే నేను ఈ మధ్య లేహ్, లడాక్ యాత్ర ఎళ్ళడం జరిగింది. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. మనం చేసుకుంటూ పోవడమే మన ధర్మం. కాబట్టి ఇది ఎంతో మంచిగా మన అందరు మాస్టర్స్ కష్టపడి ఇది చేశారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొంటే ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది? ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. నమస్కారం. సో, విన్నారు కదండీ! ప్రపంచ శాంతి కోసం ధ్యానం మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకి చూస్తూనే ఉండండి. పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.